సభకు నమస్కారాలు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు హర్యానా గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన అనేక మంది పెద్దలు ఉన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మరియు ఈ ఉద్యమంలో అనేక విధాలుగా పాలు పంచుకున్నటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎందుకు విజయ తెలంగాణ అని పేరు పెట్టామనేది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ప్రజలకు ఏది ఫ్రీగా రాలేదు, ఇమీడియట్గా రాలేదు. వాళ్ళు పోరాడి సాధించుకున్నారు, అన్నీ ప్రతిదీ సాధించుకున్నారు. ఆ విధంగా ప్రతి దాంట్లో విజయం సాధించినారు కనుక విజయ తెలంగాణ అని పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, అన్నిట్లో కూడా ఇంక్లూడింగ్ రాష్ట్ర స్వాధీన నుంచి మొదలుకొని ఎన్ని తమ హక్కులకు కోసం ఎంతో పోరాడినటువంటి ఒక గడ్డ, ఈ గడ్డ పోరాట గడ్డ, విజయం సాధించినటువంటి గడ్డ కనుక నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. ఏంటంటే చాలామంది ఈ యొక్క ప్రాంతంలో నివసించేటువంటి ఒక ప్రజలను నైజాములు వీళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆజంజాయిలు పాలించింది ఓన్లీ 200 yearsే, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యొక్క ప్రాంతానికి. క్రీస్తు పూర్వం 2002వ శతాబ్దం నుంచి శాతవాహనులు మనకు కరీంనగర్లో ఉన్నటువంటి ఒక కోటి లింగాలను హెడ్ క్వార్టర్ చేసుకొని సౌత్ ఇండియాను అంతా పాలించినారు. వాళ్ళంతా దక్షిణ భారతదేశాన్ని పాలించినారు. ఎంత మంచిగా పాలించినారంటే ప్రజలు ఏ విధంగా గుర్తుపట్టుకునే వాళ్ళంటే శాతవాహన శకమే స్టార్ట్ అయింది. ఇక వాళ్ళది శకాన్ని అన్నారు, ఇక శాతవాహన శకము అని చెప్పి. అంత చాలా చక్కగా పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తులు. అదేవిధంగా ఇంకా చాలామంది రాజవంశాలు చాలా పరిపాలన చేశాయి ఈ ప్రాంతంలో, కానీ కొన్ని మాత్రం ఒక 2-3 మాత్రమే టైము కన్స్ట్రైన్ ఉంది కనుక. ఆ తర్వాత విష్ణుకుండోలు, నేను రిప్రజెంట్ చేసిన మేడ్చలు, గౌరవ సీఎం గారు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు ఏరియాలో ఉండేటువంటి కీసరగుట్టను హెడ్ క్వార్టర్ చేసుకొని విష్ణుకుండోలు 350 సంవత్సరాలు పరిపాలన చేశారండి మొత్తం సౌత్ ఇండియాలో. ఇది ఇప్పటికి కూడా ఆ చరిత్ర ఉంది. మీరు కిసరగుట్ట బస్ స్టాండ్ పక్క వెనకాలనే ఆ యొక్క విష్ణుకుండల యొక్క మన యొక్క వీళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసినటువంటి అనేక తవ్వకాలలో వాళ్ళకున్న కన్స్ట్రెయింట్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తం తవ్వలేకపోయినారు, కొద్ది అంతనే వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అంతా కూడా ఆ రోజు ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతంలో అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా 3వ రాజవంశాలు కాకతీయులు. కాకతీయ రాజవంశాలు చాలా చక్కగా ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని నేర్పియడము, ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడము, ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక చరిత్ర, గొప్ప చరిత్ర గల వ్యక్తులం మనం అందరం కూడా. ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఉండి నైజాం సర్కార్ పరిపాలన ఏం కుతుబ్షాహీలు మళ్ళీ ఇంకా ఏమో వీళ్ళు ఈ నైజాంలు పాలించింది ఓన్లీ కొంతకాలమే, కానీ ఎప్పటి నుంచో 2000 సంవత్సరాల నుంచి కూడా అనేక రాజవంశాలు ఇక్కడ ఎంతో చక్కగా పాలన చేశాయి, చక్కని కల్చర్ నేసాయి. గోదావరి నది ఒడ్డున ఇటు గోదావరి ఇటు కృష్ణ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతం. సముద్రానికి ఎత్తైనటువంటి ఒక ప్రాంతము, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఒక ఫస్ట్ సెటిల్మెంట్ తెలుగు దివది జరిగింది ఇక్కడే. ఆ తర్వాత ఈ గ్రావిటీ ద్వారా పారేటువంటి ఒక ప్రాంతం కనుక ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజల సెటిల్మెంట్స్ పోయినాయి. ఆ విధమైన ఒక పెద్ద గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలని చెప్పి ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు, ఇది రాజవంశాలే కాకుండా మనకున్నటువంటి ఒక కవులు, కళాకారులు, చాలా పెద్ద గొప్ప సంస్కృతి గల ప్రాంతం ఈ ప్రాంతం.
ఈ ప్రాంతంలో మనకున్నటువంటి ఒక కవులు కళాకారులు కూడా ఎంతోమంది పోతన లాంటి వారు మనకున్న పోతన మరియు అదేవిధంగా సోమనాథుడు, అదేవిధంగా మనకున్నటువంటి ఒక పెద్ద రచయిత మనకున్నంత సారీ ఐ ఆమ్ ఫర్గెటింగ్, మై ఏజ్ ఈజ్ నాట్ పర్మిటింగ్ మీ. దాశరథి గారు, కాళోజీ గారు, అదేవిధంగా రీసెంట్లీ మనకు చూస్తుంటే మనకు ఉన్నటువంటి ఒక పెద్దలు సుద్దాల హనుమంతు ఆ రోజులలో తెలంగాణ సాయుధ పోరాటం, నేను సాయుధ పోరాటం అంటే ఒకటి జ్ఞప్తికి వచ్చింది, నేను చెప్పాలి ఇక్కడ. అప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగింది అనేది కూడా మీకు తెలవాల జనరేషన్కు. ఎంతో బాధపడ్డటువంటి యొక్క ఈ ప్రాంతంలో తమ సంస్కృతిని, తమ భాషను దాడి జరిగిన కాపాడుకోవడానికి ఇక్కడ ప్రజలు తప్పించి ఎంతో ప్రార్థన కాపాడుకున్నారు. అదేవిధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా నాయన ఆ రోజు చిల్లర పైసలు అంతా ఇంత కుప్ప పెట్టుకొని, అప్పుడంతా చారానాలు, ఆటానాలు, ఆ బిల్లలు ఉండేటివి, 10 చేసుకొని ఎంచుకుంటారు అనమాట. కొంత నేను చిన్న పిల్లవాడిని, నాకు కొద్దిగా జ్ఞప్తి కొంత ఎక్కువ లేదు ఇక. అయితే అతనికి సాయం చేయాలని చెప్పి అక్కడ కూర్చొని నేను అన్ని కుప్పలు పెడుతున్నా. పెట్టేటప్పుడు ఆయనను ఒకటి అడిగా, మనకెందుకు ఇన్ని పైసలు ఉన్నాయి కదా నీ దగ్గర, భూమి కొనుక్కోవచ్చు కదా, భూమి ఎందుకు లేదు మనకు అని చెప్పి అడిగితే ఆయన నాకు చెప్పాడు ఒకటి. ఆ రోజు మనకు నేను చూశాను, నేను కళ్ళారా, నువ్వు పుట్టలేదు అప్పటికే నేను చూశాను, బండలు పెట్టి, ఈపుల మీద బండలు పెట్టి రైతాంగం దగ్గర పైసలు వసూలు చేసేవాళ్ళట. అంత సతాయించి వాళ్ళకు తిండి లేదు, ఏది లేదు, ఆ విధంగా పన్నును కట్టుకొని భూమి శిస్తు కట్టుకోవడానికి ఆ విధంగా చేసేవాళ్ళు. ఎవడంటే నైజాం ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. రాజేమో రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. రైతులు ఇదే ఉన్నారు. వాళ్ళు ఉండి బెజారైపోయి ఈ యొక్క రైతాంగ పోరాటం స్టార్ట్ చేశారమ్మా. దానికి సుద్దాల హనుమంతు రాసేటప్పుడు బండి కట్టుకొని అని చెప్పి, అది ఇట్ వాజ్ ఎ వెరీ పాపులర్ సాంగ్ ఇన్ ద దేశ్. 400 మంది ఆ రోజు సాయుధ పోరాటంలో చనిపోయినారని అంటే సామాన్యులు. ఆ విధమైనటువంటిది ఎంతోమంది వీరాది వీరులు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతము. మనకున్నటువంటి యొక్క ఇటు కొమరం భీం కానివ్వండి, ఇటు మన ఈ పెద్దలు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా మన సర్వాయి పాపన్న,